స్మూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కొన్ని సలహాలు. సైమల్టేనియస్ గా అసెంబ్లీకి, పార్లమెంట్కి ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ లో 6 పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఒకరు పిఓ, మరొకరు ఏపీఓ, మిగిలిన వాళ్ళు అదర్ పోలింగ్ ఆఫీసర్స్. ఎలక్షన్స్ స్మూత్ అండ్ ఫెయిర్ గా జరగాలి అంటే పోలింగ్ స్టేషన్ లేఅవుట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి లేఅవుట్. ఇక్కడ సైమల్టేనియస్ గా అసెంబ్లీకి, పార్లమెంట్కి రెండు ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి లేఅవుట్ ఇదే విధంగా ఉండేలా చూసుకోవాలి. మొదటిగా ఓటర్ స్లిప్, ఐడి కార్డ్ తీసుకుని రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ 1 అంటే ఏపీఓ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఏపీఓ 1 వద్ద నుండి పోలింగ్ ఆఫీసర్ 2, నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ 3, పోలింగ్ ఆఫీసర్ 4, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ 5 వద్ద చేరుకుని ఓటింగ్ చేసిన తర్వాత ఇదే డైరెక్షన్ లో బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజెంట్స్, పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ కూర్చోవాలి అనేది ఇంపార్టెంట్. ఎవరిని ఏ క్రమంలో కూర్చోబెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మొదటిగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అభ్యర్థులను కూర్చోబెట్టాలి. తర్వాత గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ అభ్యర్థులు, తర్వాత గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించుకోవడానికి అనుమతి పొందినవారు, తర్వాత గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులు, ఏజెంట్లు అదే క్రమంలో కూర్చునేలాగా మనం అరేంజ్ చేయాలి. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ బాధ్యతలు ఏంటంటే మార్క్డ్ కాపీ ఇన్ఛార్జ్. మార్క్డ్ కాపీ అంటే ఓటర్ల జాబితా. ఓటర్ల పేరు మరియు సీరియల్ నెంబర్లు గట్టిగా చదవాలి. ఓటర్ నిజమని పోలింగ్ ఏజెంట్లు అడిగిన తర్వాత ఒకసారి ఎడమ చేతి వేలును చెక్ చేయాలి. ఓటర్ తెచ్చినటువంటి డాక్యుమెంట్స్ను కూడా వెరిఫై చేయాలి. ఏజెంట్లను అడగాలి. ఏజెంట్లు సరే అంటే మార్క్డ్ కాపీలో ఓటర్ సంబంధించి బాక్స్లో రెడ్ పెన్తో క్రాస్ లైన్ గీయాలి. అంటే ఇలా మేల్ అయితే క్రాస్ లైన్ డయాగ్నల్ రెడ్ పెన్తో ఇలా గీయాలి. అదే ఫిమేల్ అయితే రెడ్ పెన్తో క్రాస్ లైన్ గీసిన తర్వాత ఈ సీరియల్ నెంబర్ని రౌండప్ చేయాలి. అదేవిధంగా థర్డ్ జెండర్ అయితే క్రాస్ లైన్ గీసిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్, సీరియల్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్ వేయాలి. సో మేల్ అయినా, ఫిమేల్ అయినా, థర్డ్ జెండర్ అయినా ఈ డయాగనల్ లైన్ కామన్. లేడీస్ అయితే ఇక్కడ మీకు రౌండ్ అప్ చేయాలి, థర్డ్ జెండర్ అయితే స్టార్ మార్క్ వేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్: ఇన్ఛార్జ్ ఆఫ్ ఫార్మ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అండ్ ఇంక్ మార్కింగ్. 17A రిజిస్టర్లో ఓటర్ వివరాలు నమోదు చేయడం, ఓటర్లకు చెరగని సిరా వేయడం. ఫార్మ్ 17A లో ఇక్కడ మీకు 5 కాలమ్స్ ఉంటాయి. ఈ 5 కాలమ్స్ లో సీరియల్ నెంబర్, ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ 17Aలో వచ్చేటువంటి సీరియల్ నెంబర్. సెకండ్ కాలంలో ఓటర్ల జాబితాలో ఉండేటువంటి సీరియల్ నెంబర్ నోట్ చేయాలి. మూడో కాలంలో ఓటర్ సంబంధించినటువంటి వివరాలు. ఇక్కడ ఎపిక్ కార్డ్ తీసుకొస్తే అక్కడ మీకు ఈపీ అని, మొత్తం నెంబర్ రాయాల్సిన అవసరం లేదు, ఈపీ అని. అదే ఆధార్ కార్డు తీసుకొస్తే ఏఏ అని. లాస్ట్ ఆ నంబర్లో చివరిలో వచ్చేటువంటి 4 నంబర్లు మాత్రమే రాయాలి. అదేవిధంగా అదర్ డాక్యుమెంట్ ఏమైనా తీసుకొస్తే అక్కడ ఓడి అని మెన్షన్ చేయాలి. దానికి సంబంధించిన నెంబర్లో చివరి 4 అంకెలను మాత్రమే నోట్ చేయాలి. నెక్స్ట్ 4వ కాలంలో సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్. ఈ థంబ్ ఇంప్రెషన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత అక్కడ ఓటర్ స్లిప్ తీసుకుని బ్యాలెట్ యూనిట్లోకి వెళ్ళి నొక్కినప్పుడు అక్కడ మీకు సిరా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థంబ్ ఇంప్రెషన్ వేసిన వాళ్ళ దగ్గర వెంటనే అక్కడ గుడ్డతో తుడుచుకోమని చెప్పాలి. 5th కాలంలో రిమార్క్స్. ఈ రిమార్క్స్ కాలం సంబంధించినటువంటి ఏం రాయాలంటే, కొంతమంది ఓటర్స్ 17Aలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత ఓటర్ స్లిప్ తీసుకుని ఓటు వేయడానికి రిజెక్ట్ చేస్తారు. నాకు ఇష్టం లేదు, నేను ఓటు వేయను అని చెప్తారు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే వారికి సంబంధించినటువంటి రిమార్క్స్ కాలంలో ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్ అని రాసి, తిరస్కరించబడింది అని రాసి అక్కడ పిఓ సంతకం చేయాలి. పూర్తి సంతకం చేసి అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఓట్ రిజెక్టెడ్ బై ఓటర్, ఓటు రిజెక్టెడ్ బై పిఓ. పిఓ కూడా కొన్నిసార్లు ఓటు రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సీక్రెసీ మెయింటైన్ చేయకుండా అక్కడ
నేను పలానా పార్టీకే ఓటేస్తాను, పలానా సింబల్కి వేస్తానని బయట బహిర్గతంగా చెప్పినప్పుడు వయలేషన్ జరిగింది కాబట్టి అక్కడ ఓటు రిజెక్ట్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ కాలమ్స్ లో మెన్షన్ చేయాలి. ఓట్ రిజెక్టెడ్ బై పిఓ అని రాసి సిగ్నేచర్ చేయాలి. ఈ 5 కాలమ్స్. అదేవిధంగా ఎడమ చేతి చూపుడు వేలికి ఈ విధంగా సిరా పెట్టాలి, చెరగని సిరా నోట్ చేయాలి. ఇవి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఓటర్ స్లిప్స్ అండ్ వెరిఫైయింగ్ ఇంక్ మార్క్. ఇక్కడ సైమల్టేనియస్ గా అసెంబ్లీకి పార్లమెంట్కి రెండు ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి అయితే పింక్ కలర్ ఓటర్ స్లిప్, అదేవిధంగా పార్లమెంట్కి అయితే వైట్ కలర్ ఓటర్ స్లిప్ ఇష్యూ చేయాలి. ఇక్కడ ఓటర్ స్లిప్ లో ఉండేటువంటి కాలమ్స్ అన్ని కూడా పూర్తి చేసి, అంటే ఓటర్ స్లిప్ లో పోలింగ్ స్టేషన్ నంబర్, నేమ్, 17A వచ్చేటువంటి క్రమ సంఖ్య, ఓటర్ లిస్ట్ లో వచ్చేటువంటి క్రమ సంఖ్య ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ 3 సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. అయితే స్లిప్ ఇచ్చే ముందు ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే మరలా ఇంకు మార్క్ తో చేసిన తర్వాత మాత్రమే స్లిప్ ఇష్యూ చేయాలి. ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఫర్ పార్లమెంట్. ఇది కంట్రోల్ యూనిట్. దీనిలో ఇక్కడ మీకు టోటల్ బటన్ ఉంటుంది, ఇక్కడ బ్యాలెట్ బటన్ ఉంటుంది. ఓటర్ దగ్గర నుండి వైట్ కలర్ స్లిప్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాలెట్ బటన్ మీద క్లిక్ చేయాలి. బ్యాలెట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు రెడ్ లైట్ వెలుగుతుంది. ఈ రెడ్ లైట్ వెలగడంతో పాటు బీప్ సౌండ్ కూడా వస్తుంది. ఒకవేళ అలా సౌండ్ రాలేదు అంటే ఇక్కడ బ్యాలెట్ ఇవ్వలేదు అని అర్థం. ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఫర్ అసెంబ్లీ. ఇక్కడ కూడా సేమ్ పార్లమెంట్కి ఎలా అయితే చేశారో అసెంబ్లీకి కూడా అలాగే చేయాలి. కంట్రోల్ యూనిట్ లో ఓటర్ దగ్గర నుండి పింక్ కలర్ ఓటర్ స్లిప్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాలెట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ బ్యాలెట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ తో పాటు బీప్ సౌండ్ కూడా వస్తుంది. ఇలా జరగలేదు అంటే మనకు బ్యాలెట్ ఇష్యూ కాలేదని అర్థం చేసుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ డ్యూటీస్ ఓవరాల్ అబ్జర్వేషన్స్. ఓవరాల్ అబ్జర్వేషన్స్ అంటే పోలింగ్ ప్రాసెస్ అంతా సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకోవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలైన ఓట్లను పిఓ డైరీలో నమోదు చేయాలి. డైరీలో నమోదు చేసేటప్పుడు మేల్ ఓటర్స్ పర్సంటేజ్ ఎంత, ఫిమేల్ ఓటర్స్ పర్సంటేజ్ ఎంత, థర్డ్ జెండర్ ఓటర్స్ పర్సంటేజ్ ఎంత నోట్ చేయాలి. అప్పటికి పోలైనటువంటి ఓట్ల పర్సంటేజ్ కూడా నోట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ లేదా సెక్టర్ ఆఫీసర్లకు సమాచారం అందించాలి. ఇక్కడ పోలింగ్ అధికారుల విధులు క్లుప్తంగా ఒకే పేజీలో ఇవ్వడం జరిగింది. మొదటి పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్, రెండవ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్, మూడవ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్, నాలుగవ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్, 5వ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ మరియు పిఓ డ్యూటీస్.